విద్యా హక్కు చట్టం అమలుపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. చట్ట ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లను బలహీన వర్గాలకు కేటాయిస్తామని ఇటీవల హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దాన్ని ఎలా అమలు చేయాలనే దానిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలు జరిగిన తీరును మన రాష్ట్రంలో ఎలా అమలు చేయాలనే దానిపైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడం లేదన్న కేసులో చట్టంలోని సెక్షన్ 12(1)(c)ని అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల క్రితం హైకోర్టులో అంగీకరించింది. దీని ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25% సీట్లను ప్రభుత్వమే పేద విద్యార్థులకు కేటాయించాలి. వారి ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం 2025-26 ప్రారంభం నాటికి చట్టాన్ని అమలు చేస్తామని హామీ ఇవ్వడంతో విధి విధానాలు రూపొందించేందుకు కసరత్తు చేపట్టింది ప్రభుత్వం, విద్యాశాఖ. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఉన్న సీట్లలో 25% పరిసర ప్రాంతాలకు చెందిన బలహీన వర్గాలు, అనాథలు, ఇతర బాధిత కుటుంబాల పిల్లలకు కేటాయించాలి. అందుకయ్యే ఖర్చును ప్రభుత్వం నుంచి పాఠశాల యాజమాన్యం తిరిగి పొందొచ్చు. విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థులుండే ఆవాసానికి కిలోమీటర్ దూరంలోపు ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్ల లోపు ప్రాథమికోన్నత, 5 కిలోమీటర్ల లోపు ఉన్నత పాఠశాల ఉండాలంటూ రాష్ట్ర ప్రభుత్వం 2011 మార్చి 3న జీవో 20 జారీ చేసింది. ఆ దూరం పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నా పరిసర ప్రాంతాల్లోని ప్రైవేటు బడిలో తమ పిల్లలకు సీట్లు కావాలని తల్లిదండ్రులు అడగవచ్చు. ఈ నిబంధనను అమలు చేయడం లేదన్న అంశంపై ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచే హైకోర్టులో కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే చట్టంలోని సెక్షన్ 12(1)(c)ని అమలు చేస్తామని గత అక్టోబర్లో ప్రభుత్వం అంగీకరించింది. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే సెక్షన్ 12(1)(c)ని అమలు చేస్తున్నాయి. కర్ణాటక తరహాలో ఇక్కడ అమలు చేయాలని 2019 నుంచే తెలంగాణ విద్యాశాఖ అధికారులు ప్రతిపాదిస్తున్నారు. ఆ ప్రకారం విద్యార్థులు ఉండే ఆవాసానికి నిర్దిష్ట దూరంలో ప్రభుత్వ బడి లేకుంటేనే ప్రైవేట్లో సీట్లు ఇవ్వాలని, లేకపోతే ప్రభుత్వ పాఠశాలలు నిరుపయోగంగా మారతాయని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. అలా చేయాలంటే ఇప్పుడున్న చట్టంలో కేంద్రం సవరణ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. చట్టాల అమలుపై గత కొద్ది రోజులుగా అధికారులు పలుమార్లు సమావేశమై చర్చించారు. చట్టం అమలు చేయాలంటే మొదట 1, 3, 5 కిలోమీటర్ల పరిధిలో ప్రైవేట్ పాఠశాలలను ఆయా ఆవాసాలకు మ్యాపింగ్ చేయాలి. ఆ పరిసర ప్రాంతాల్లోని బడుల్లోనే విద్యార్థులను చేర్పించాల్సి ఉంటుంది. దానికి తోడు ప్రైవేట్ పాఠశాలల ఫీజు ఎంతో నిర్ణయించాలి. లేదా బడ్జెట్ ప్రకారం ఒక్కో విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం 1,10,000 వ్యయం చేస్తున్నందువల్ల ఆ మొత్తాన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలను పలు కేటగిరీలుగా విభజించామన్నారు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి. విద్యా హక్కు చట్టంపై ప్రభుత్వానికి నివేదిక అందించామన్నారు. అంటే మేము ఒక 3-4 రిపోర్ట్స్ అయితే ఇచ్చామండి గవర్నమెంట్కి. ఏ నిర్ణయమైనా గవర్నమెంట్ తీసుకుంటుంది, విద్యా కమిషన్ తీసుకోదు. అసలు స్కూల్స్ ఎట్లా ఉండాలి, సో ప్రస్తుతం ఉన్నటువంటి స్కూళ్ళలో ఉన్న సమస్యలు ఏంటి, దానికి సంబంధించిన ఒక రిపోర్ట్ ఇచ్చాము. రెండోది, ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు ఎక్కువ ఉన్నవి. కొన్ని మంచి స్కూల్స్ వాళ్ళు పాపము రేషనల్గా సో కరెక్ట్గా ఫీజు పెడితే కొంతమంది గ్రీడీ యాజమాన్యాలు ఎక్కువ ఫీజులు. విద్యా హక్కు చట్టం ప్రకారం అడ్మిషన్ల స్వీకరణ కోసం ప్రత్యేకంగా పోర్టల్ రూపొందించాలని విద్యాశాఖ భావిస్తోంది. 25% సీట్లలో రిజర్వేషన్ కూడా ఖరారు చేయాలని, అయితే ప్రవేశాలకు లాటరీ విధానం పాటించాలా లేదా అనే దానిపై న్యాయ నిపుణుల అభిప్రాయాలను స్వీకరించి తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం, విద్యాశాఖ భావిస్తోంది.